బిగ్ బాస్లో నామినేషన్స్ అయిపోయిన తర్వాత తనుజ నేరుగా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, పవన్ కళ్యాణ్ నువ్వు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నన్ను ఆడుకోనివ్వంటూ తనుజ పవన్ కళ్యాణ్కి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావని నాకు అనిపించింది. ముఖ్యంగా శ్రీజ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత తను ఏం చెప్పింది, నిజంగానే ఈ వారం రోజులు నువ్వు నాతో మాట్లాడలేదు అంటే నువ్వు నీ గేమ్ కోసం నువ్వు చూసుకుంటున్నావు కదా, సో ఎవరితో ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోకుండా నా గేమ్ నన్ను ఆడుకునే చెయ్యి, నీ గేమ్ నువ్వు ఆడుకునేలా చేసుకో, అయినా ఇంకా ఎన్నో రోజులు లేదు కదా అంటూ తనుజ పవన్ కళ్యాణ్కి చెప్పింది. అయితే పవన్ కళ్యాణ్ నాకు కూడా ఇదే కావాలి, ఎవరితో ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోకుండా నీ ఇండివిజువల్ గేమ్ ఎలా ఆడతావని చూడాలనుకుంటున్నాను, నేను ఎప్పుడు ఎవరితో కూడా ఫేక్ రిలేషన్ కంటిన్యూ చేయలేదు, నీ గేమ్ బయటికి తీసే చూడాలని ఉంది అంటూ పవన్ కళ్యాణ్ అయితే తనుజకి చెప్పాడు. అయితే తనుజ అంటుంది, నేను ఫేక్ గేమ్స్ అలా ఆడను, ఒకవేళ ఆడితే జనాలే చూసుకుంటారు, ఏది ఏమైనా ఎవరు ఫేక్ గేమ్ ఆడుతున్నారు ఎవరు రియల్ గేమ్ ఆడుతున్నారు అనేది ఖచ్చితంగా విన్నర్ అయ్యేటప్పుడు తెలుస్తుంది అంటూ పంచిచ్చింది తనుజ పవన్ కళ్యాణ్కి. మరి నిజంగా పవన్ కళ్యాణ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నాడు, మరి హౌస్లో సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు అనేది కామెంట్ చేయండి.